వరంగల్ పేద సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో నిర్భయంగా స్వరం వినిపించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు ప్రజల నుంచి మద్దతు లభించింది. సుందరయ్య నగర్, ఎన్టీఆర్ నగర్, ఎస్ఆర్ నగర్లలో 20 నుంచి 30 ఏళ్లుగా నివసిస్తున్న ప్రజలకు పట్టాలు ఇవ్వాలని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ 3 కాలనీల్లో నివసిస్తున్న పేద కుటుంబాలను వెంటనే గృహజ్యోతి పథకంలో చేర్చాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కొత్తగా మంజూరు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు కూడా గృహజ్యోతి పథకం వర్తింపు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో 14వ డివిజన్ కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 14వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ అధ్యక్షతన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ నగర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఈర్ల రాజేందర్ మాట్లాడుతూ పేద ప్రజల సమస్యల పట్ల ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు ప్రత్యేకమైన చిత్తశుద్ధి ఉందని అన్నారు. ఐక్యమత్యంతో ముందుకెళ్లి పట్టాలు సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మన 14వ డివిజన్కు మంచి రోజులు వచ్చినాయని మనం అందరం మరి మన 14వ డివిజన్ కార్పొరేటర్ సులోచన సారన్న గారు మరి 14వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ గారు యొక్క ఆధ్వర్యంలో జరిగిన యొక్క పాలాభిషేకం. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, మన యొక్క ఇన్ఛార్జి జిల్లా మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ 14వ డివిజన్లో అన్ని గ్రామంలో ఉన్న యొక్క గుడిసెవాసులు అనేది చాలా మంది ఉంటారు. ఎందుకంటే 14వ డివిజన్ అంటే అందరూ పేదోళ్ళు, పేద ప్రజలని అసెంబ్లీలో చాలాసార్లు మాట్లాడే మన యొక్క నాయకుడు, మన కష్ట సుఖాలలో మరి అన్ని తెలిసిన యొక్క నాయకుడు మనకు ఎమ్మెల్యేగా ఉండడం వల్ల మన 14వ డివిజన్లో మరి యొక్క సుందరయ్య నగరు, ఎన్టీఆర్ నగరు, ఎస్ఆర్ నగరు, కాల్మక్స్ నగరు, ఐలమ్మ నగరు ఈ గ్రామాలలో మరి యొక్క పొట్టకొడి కోసం మరి యొక్క అనేక గ్రామాల నుంచి వచ్చి నివసిస్తున్న యొక్క ఈ గ్రామాలకు అండగా నేను ఉంటానన్న యొక్క మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 14వ డివిజన్లో గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎంతో మంది ఎమ్మెల్యేలు పోయిన్లు వచ్చింది, కానీ ఏ ప్రభుత్వం నుంచి కానీ ఏ ఎమ్మెల్యేలకు లేని యొక్క ఆలోచనలు మన ఎమ్మెల్యే నాగరాజ్ సార్కు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. 14వ డివిజన్ గ్రామంలో మరి పట్టాలు లేని ఏ గ్రామం అయితే ఉన్నదో వారికి పట్టాలు ఇవ్వాలని మన కార్పొరేటర్ యొక్క సహకారం, డివిజన్ అధ్యక్షుడు, అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు మరి సీనియర్ నాయకులతో కలిసి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రం ఇచ్చిన దాన్ని పట్టుకొని మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడి పట్టాలు ఇప్పిస్తారని మనకు హామీ ఇచ్చాడు. దానికి అనుగుణంగానే మనం ఈ పాలాభిషేకం చేయడం జరుగుతున్నది. కాబట్టి మనం దీంతోనే కాదు కానీ మరి కార్పొరేటర్, డివిజన్ అధ్యక్షుడు అందరినీ కలుపుకొని మరి ఖచ్చితంగా పట్టాలు వచ్చేంత వరకు మన వంతు సహకారం మనం తిరిగి పట్టాలు తెప్పించుకునే విధంగా మనం కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి కానీ, మినిస్టర్ దగ్గరికి కానీ, సీఎం దగ్గరికి వెళ్ళి మనం పట్టాలు వచ్చే విధంగా మీ యొక్క సహాయ సహకారాలు కూడా ఉండాలని తెలియజేస్తూ సమయం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ